కొనుక్కోవాలి ఇక. నేను తిప్పిస్తా నీకు బట్టలు. ఇవాళ వెళ్ళిపోతాను బయట కూర్చుంటాను. మీ కోడలు అయితే ఏకంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. ఏ సార్ మేము ఉంటలేము ఇక్కడ. ఆయన ఎక్కడన్నా అనాథాశ్రమంలోనన్నా ఎక్కడన్నా పంపేయండి సార్. నేను హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వరీషన్ టాక్స్. ఇది ఏంటంటే ఇది ఒక రియల్ ఇన్సిడెంట్. సో ఈ తాత వచ్చేసి చెవెల నుంచి ఇక్కడికి వచ్చేసిండు. సో ఇదేంటంటే మన తమ్ముడు ఈయన 3 days నుంచి చూసుకుంటున్నావు బ్రోను. 3 days నుంచి చూసుకుంటున్నాను. 3 days నుంచి చేసుకుంటున్నాడు. ఈయనకి ఏంటంటే తమ్ముడు ఏం చెప్పిండంటే ఏదైనా ఓల్డేజ్ హోమ్ అని ఏదో ఒకటి మాట్లాడమని చెప్పిండు. సో ఈయన ఏమంటున్నాడంటే వాళ్ళ కూతురుతో మాట్లాడడం, వాళ్ళ కూతురు కాల్ రికార్డింగ్ కూడా పెడితే చూడండి ఒకసారి ఎట్లా మాట్లాడాను. ఆ కూతురు అయితే లైట్ తీసుకుంది మొత్తానికి. అట్లా పోతావా నువ్వు అంటున్నా. మరి కూతురు చల్లికి ఏడం అనుకుంటావు కాక. రోజులైంది మరి కూతురు వద్దంటుంది. మీ కోడలు అయితే ఏకంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. ఇప్పుడు ఏమంటావు నువ్వు? ఆడ పోయి ఉంటావా నువ్వు? ఆడ ఓల్డేజ్ హోమ్, ఓల్డేజ్ హోమ్ లో ఉంటే వాళ్ళు చూసుకుంటారు. స్నానం గినం ఆనే చేసుకో మంచిగా. బట్టలు కొనుక్కోవాలి ఇక. నేను తిప్పిస్తా నీకు బట్టలు. చెప్పు. ఇవాళ వెళ్ళిపోతాను బయట కూర్చుంటాను ఇంటికాడ. ఏం చేస్తావు అప్పుడు? ఏమంటావు? అది ఎలాగొచ్చిన అంటే లేదా అప్పుడు చేవేళ్ళ పోతే ఆ ఊరోళ్ళు కూడా కొంచెం ఉంటారు కదా, సపోర్ట్ చేస్తారు. అరే ఎన్ని మాటలు వచ్చినా ఎన్ని మాటలు అయినా అదే గిట్ట చేస్తారు వాళ్ళు. సరే ఈ జోబులో పెట్టుకో, పడుతు జోబులో పెట్టుకో. ఉన్నదా పుస్తకం పెట్టి ఇంకా అన్నీ పెట్టేసిన, పుస్తకం కూడా పెట్టేసిన. అంటే పెట్టింది మీరు తీసుకున్నారు అంటున్నా నేను. మీ అమ్మాయికి ఫోన్ చేస్తా, మాట్లాడదాము. కూర్చుంటా. అరే నువ్వు ఆడెందుకు పోతావు? హలో ఎవరు? అమ్మ లక్ష్మి మాట్లాడుతున్నారమ్మా? ఎవరండి మీరు? నేను ఇట్లా రాఘవచారి గురించి మాట్లాడదామని చెప్పి ఫోన్ చేసిన అమ్మా. మీ డాడీ కదా? మీరెవరు? ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి ఉన్నామమ్మా. ఇప్పుడు ఏంది నేను ఏమంటుండు, ఈయన మీ దగ్గరికి వస్తా అంటున్నాడు. ఈయన లేదు సార్ మేము ఉంటలేము ఇక్కడ. ఆయన ఎక్కడన్నా అనాథాశ్రమంలోనన్నా ఎక్కడన్నా పంపేయండి సార్. నేను ఉండను ఇక్కడ. నేను బెంగళూరు పోతున్నా. మా పాపకు జాబ్ వచ్చింది. ఈ రోజు మేము ట్రైన్ ఎక్కుతున్నాము, బెంగళూరు పోతున్నాం మేము. అయితే ఒక రీజన్ అమ్మా, ఈయనని వద్దడానికి మెయిన్ రీజన్ ఏందమ్మా? ఆయన మాటాన్ని ఎందుకుంటాడు సార్? ఆయన వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళతాను ఉండాలి కానీ మాటాన్ని ఎందుకుంటాడు ఆయన? అయితే కొడుకు చనిపోయినంట కదమ్మా. అరే చనిపోతే వాళ్ళ మన్మడు ఉన్నాడు, వాళ్ళ కోడలు ఉంది సార్. మరి ఇప్పుడు నాకు భర్త లేడు, నాకు 4 పిల్లలు. నేను నా పిల్లలు ఎవరిని చూడాలి? ఇప్పుడు ఇన్ని రోజులు అంది నేను ఆయన చూసిన. ఇప్పుడు నాకు వీలైతలేదు. మా పాపకు బెంగళూరు అక్కడ పోతున్నాం మేము. అందుకే ఆయన వాళ్ళ కొడుకుని సంవత్సరం ఉండే సార్ నిన్న. సంవత్సరం కోసం పోయి బస్ స్టాప్ లకి వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు దొరకపోతలేరు ఆయనని. వాళ్ళ ఇంటికాడికి పోతే మేము లేము అట్లా ఇట్లా అంటే అని చెప్తుంటారు. ఈయన ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు ఆర్ఫనేజ్ లో ఏమన్నా వేయాలా, ఓల్డేజ్ హోమ్ లో వేయాలా అని చెప్పి అడిగిన. ఓల్డేజ్ హోమ్ లో వేయాలా అంటే వద్దు అంటున్నాడు. వద్దంటుంది సార్. మేము కూడా ఓల్డేజ్ హోమ్ లో మాట్లాడి నేను అన్ని అరేంజ్ చేసినాక నేను ఉండను అంటుంది సార్. ఇప్పుడు నేనేమో ఇక్కడ ఉండను, నేను బెంగళూరు వెళ్తున్నా. ఇప్పుడు ఆయన చూసేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు సార్. అందుకే నేను ఓల్డేజ్ హోమ్ చేస్తా అంటే వద్దంటాడు. మరి ఎవరు తాను ఉంటాడు? ఆయనకి ఎవరు చేస్తారు సార్? మీరు ఒక మాట మాట్లాడు. మాట్లాడే రీజన్ మరి ఏం మాట్లాడాలి? అది అనాథాశ్రమం. మరి నేను అనాథాశ్రమం ఉంటే పోయి ఆయన వాళ్ళ అనాథాశ్రమంలో చేర్పిస్తారంటే పోయి ఉండు. మరి ఎవరు లేరు. బాత్రూమ్ తీసుకోవడం, స్నానం చేపిస్తారు. నీకు వచ్చే పింఛన్ వాళ్ళకి ఇచ్చే వాళ్ళే అన్ని చూసుకుంటారు, వాళ్ళే అన్ని చేస్తారు. వీడెవరు లేరు. నేను కూడా ఉంటలేను, నేను బెంగళూరు పోతున్నా ప్రశాంత్ ఎంబడి. వాళ్ళు అనాథాశ్రమంలో చేర్పిస్తారంటే అనాథాశ్రమంలో ఉండు.
వీడికి ఏమి రావద్దు, నేను కూడా ఉంటలేను. నేను ఈ రోజు సాయంత్రం ట్రైన్ బెంగళూరు పోతున్నా. అమ్మా మీరు చేసే పొందడం నా తండ్రిని చూసేది ఇదేనా? ఏం కాదు మరి, నేను ఏం చేయాలి? ఇన్నేళ్ళ సంది 5 సంవత్సరాల సంది నేను చూసినా. ఇప్పుడు నాకు వీలు అయితే లేదు మరి, నేను పోతున్నా. మరి నేను అనాథాశ్రమంలో ఉంటే ఏమైతుంది మరి? నీకు తరాలు అన్ని చూసుకుంటారు. నీకు వచ్చే పింఛన్ పైసలు వాళ్ళకి ఇచ్చేసి కావాల్సిన తెలుగు ఏమన్నా 1000-2000 కావాలంటే నేను పంపిస్తా నీకు. అట్లారామా? మీకు డాడీయే కదా మీకు? మా డాడీ సార్ అయినా నేను అట్లా అంటలేను. అనాథాశ్రమంలో ఉండమంటున్నా. మనకు అర్థం కాదు. అరే మరి నేనేం చేయాలి సార్? మరి నేను ఎన్ని రోజులు, నేను ఇప్పుడు 5 సంవత్సరాల వరకు చూసిన ఆయన. ఇప్పుడు నాకు వీలు అయితే లేదు. నేను ఎంత పెన్షన్ వస్తుంది? ఆయనకు 2000 వస్తుంది సార్ పెన్షన్. 2000 పెన్షన్ వస్తుంది కదా, మీరు ఎట్లా 2000 ఇస్తా అంటున్నారు కదా? మీ ఇంటి దగ్గర ఒక చిన్న రూమ్ తీసుకొని ఆయనకు పెట్టేసి ఎవరైనా పనులు పెడతా. ఎవరు పనులు దొరుకుతలేకనే నేను చెప్పిన ఆయనకు. అయితే మా కోడలు తాని కోతా, మా మన్మన్ తాని కోతా అని వెళ్ళిండు సార్. ఆయనని ఇక్కడ ఎవరు ఉంచుకోరు కూడా సార్. ఏమైంది తండ్రిని ఏం చేసిన? 5 ఏళ్ళ సంది చూసినా నేను. మరి నేను ఇప్పుడు పోతున్నా, నేను ఉంటాలేను. మరి నువ్వు అనాథాశ్రమంలో ఉంటే నీకు ఏమైతుంది? మరి ఏమైనా రోగం అవుతుంది? అది పోతారు, అన్ని చూసుకుంటారు. సొంత కూతురువి నువ్వే చూడలేకపోతే వాళ్ళు బయట ఎందుకు చూస్తాడమ్మా? సొంత కూతురువి నువ్వే చూడలేకపోతే వాళ్ళు బయట ఎందుకు చూస్తాడమ్మా? మరి నేనెందుకు చూస్తా సార్? నాకు 5 ఏళ్ళ సంది చూస్తే నాకు భర్త లేడు. నాకు ఇప్పుడు మోకాలకు నాకు సర్జరీ సార్. మోకాలు నేను సర్జరీ చేయించుకుంటే నాకు చేసేటోళ్ళే లేరు ఇక్కడ. నాకు మోకాలు బొక్క అరిగిపోయింది, సర్జరీ చేస్తారు ఇప్పుడు. నేను దాని గురించే బెంగళూరు పోతున్నా నేను. మరి నాకు చేసేటోళ్ళే లేరు. నేను ఎవరికి ఆయన సొంత ఇల్లు లేదు, ఏ ఇల్లు లేదు ఆయనకు. ఈయనకు సొంత ఇల్లు ఉంటే గిట్ట మీరు ఎందుకు వదులుతుండే కానీ? ఆయనకి ఏది లేవు, ఉన్నా కూడా ఆయన చూడకుంటుంటే సార్. ఎందుకంటే నా పరిస్థితులు బాగలేవు. నాకు మా ఆయన లేడు, మా పిల్లలు. అర్థమైందమ్మా నాకు మీ పొజిషన్. నాకు అర్థమైంది మీ పొజిషన్ బాగాలేదు నాకు అర్థమైంది. బట్ ఏంటంటే కొద్దిగానే చూసుకోవాలి కదా మీరు అంటున్నారు. అరే చూసి సార్ 5 సంవత్సరాల సంది నేనే చూసా. నేను అందుకే అనాథాశ్రమం లేసా అంటే అనాథాశ్రమంకు ఓనంటాడు. పోకుంటే ఆయనకి ఇప్పుడు నా కాలే బాగలేదు, నాకు చేసేడే లేరు. అట్లా అని చెప్పి ఆయనని అనాథాశ్రమం ఉంచుదామని అంటే ఉండదంటే మరి ఎవరు చేస్తారు చెప్పు ఆయనకు? మన కోడల ఇలా కొడుకు చనిపోయిండు, కోడలు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఫోన్ చేసిందా? ఫస్ట్ ఫోన్ చేస్తే వీళ్ళనే మాట్లాడి కానిస్టేబుల్ రెస్పాన్స్ ఏం కాలే. ఆమె వాళ్ళ బిడ్డకు ఫోన్ చేయాలని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకొని నాకు సంబంధం లేదని చెప్పినాడు. పోలీసు వాళ్ళు ఫోన్ చేసినా నాకు సంబంధం లేదని చెప్తుంది. కూతురేమో బెంగళూరు పోతున్నాం అన్నీ ఏమేమో మాట్లాడుతుంది. సో ఈయన ఏమంటున్నాడంటే ఈయనకు ఆల్రెడీ ఓల్డ్ ఏజ్ మాట్లాడేసినామో అంతా అయిపోయింది. ఇట్లా ఓయిలో శ్రీకాంత్ అని చెప్పి ఉంటాడు, ఆయనతో మాట్లాడిపించిన. ఆయన ఓయిలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ మాట్లాడినా. కానీ ఈయన మాత్రం ఏడ ఉంటావు నువ్వు? ఓల్డ్ ఏజ్ హోమ్లు ఉంటావా? ఏడిపోతావు? సరే ఈయన ఏమంటున్నానంటే చెవెల ఇప్పుడు మెహదీపట్నం దాకా నాకు ఆటో ఎక్కిపోయమంటుండు. ఇప్పుడు ఆటో మాట్లాడిపించేసి నేను మెహదీపట్నం దాకా తీసుకొని వదిలేసి దాని తర్వాత నాకు చెవెలకి బస్సు ఎక్కుతావా? చెవెలకు బస్సు ఎక్కిపోయమంటుంది. చెవెలకు వెళ్ళిపోయిందంటే ఆయన వాళ్ళ కూతురుతో కొట్లాడి ఏం మాట్లాడతాడు తెలియదు. ఇక చూసాం ఏమవుతుంది. నీకు అక్కడ లేదనుకో మళ్ళీ హైదరాబాద్కి రా, నీకు ఓల్డ్ ఏజ్ హోమ్ నంబర్ ఇస్తా, రాసుకో. ఈయనకు ఓల్డ్ ఏజ్ హోమ్ నంబర్ కూడా ఇచ్చేస్తా. ఓల్డ్ ఏజ్ హోమ్ నంబర్ తీసుకో బ్రో. ఓకే చలో. ఇట్లుంది లోకం. అసలు కూతురు అయితే చూస్తలేదు, మన కొడుకు చనిపోయిండు, కోడలేమో మొత్తానికి పట్టించుకోవట్లేదు. ఈయననేమో వెల్ ఎడ్యుకేటెడ్. ఈయన ఎంతవరకు చదువుకున్నాను? 12th వరకు చదువుకున్నావా? 64లో 12th వరకు చదువుకున్నారు. దాని తర్వాత ఇడికి వచ్చిన తర్వాత అమ్మ నీకు అన్ని గుర్తున్నాయి కదా ఈ బుక్కి అడగొద్దా? నేను ఆగే ఇస్తా నీకు. ఎందుకు ఇయ్యా నేను? మర్చిపోయి కదా. ఇగో అవునా? ఫుడ్డే లేదు, కర్రీ ఏం చేసుకుంటాడు? మనీ రాయరా. సో ఇగో చూడు, నీకు నంబర్ రాసిస్తా. నీకు చెవెలతో మీ కూతురుతో ఏం మాట్లాడుకో. ఆ ఊరోళ్ళతో కూడా మాట్లాడి అక్కడ ఏం లేదంటే గిట్ట నువ్వు డైరెక్ట్ ఇవ్వాలి. ఆ నంబర్ రాసిస్తా. ఆ నంబర్కి ఫోన్ చేయి. నా నంబర్ కూడా రాసిస్తా. నీకు డైరెక్ట్ చెవెల నుంచి ఏదో ఒకటి అరేంజ్ చేసినా వస్తాం. సరేనా? ఓకే 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 ఓకే.
ఎంజాయా ఆ? ఎంజాయ్ అలాగే